Hey, hi, hello students. Welcome back to our YouTube channel. So in this video we are going to discuss about second year content semiconductors. So before going to explain the topic, I would like to say that ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే do subscribe my channel and like, comment, do share to your friends also. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా వీడియోస్ చూస్తున్నా ప్లీజ్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వీడియోలో కంపల్సరీ కమెంట్ చేయండి. డెఫినెట్గా మీకు కన్వీనియంట్గా ఉండేటట్టు చేస్తాను. మీకు కావాల్సిన కంటెంట్ ఏదో కూడా మీకు కమెంట్ చేసి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ semiconductors content. This will be giving very interested content because this is very important for NEET and MCET purpose also. The NEET students and as well MCET students are struggling a lot of problems to solve the problems as well as competitive exam variation. So in today onwards we will going to discuss about NEET and MCET purpose, all videos and objective oriented lesson topics. ఓకేనా? కాబట్టి మనం కంప్లీట్గా ఈ ఎంసెట్ నీట్కు ఎలా ఉపయోగపడుతున్నాయి, మనం తీసుకునే కంటెంట్స్ అనేటివి మనం డిస్కస్ చేద్దాం. దట్ టు సెమీకండక్టర్స్ ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ నీట్ అండ్ ఎంసెట్ పర్పస్. ఈజీలీ వీ కెన్ గెట్ 1 to 2 questions from semiconductors for NEET exam also, and MCET we will get 1 question for the MCET also. So this kind of competitive exam wherever it will go will useful for all competitive exams also, but mostly we are focusing on NEET exams and MCET exam. Okay, let's get start the video for about semiconductors. Students, will start the topic today, which is semiconductors. Again I am telling you, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సెమీకండక్టర్స్, ఈ సెమీకండక్టర్స్ టాపిక్ మనకి ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఉపయోగపడుతుంది. ఒకవేళ కంప్లీట్ లెసన్ పాసిబుల్ అయితే ఈ వీడియోలను డిస్కస్ చేద్దాం, లేదా పార్ట్స్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కంటెంట్ మనకు డెప్త్ కావాలి కానీ ఫాస్ట్గా అయిపోయినట్టుగా ఉండొద్దు. ఓవరాల్గా వాట్ హ్యాపెన్ అబౌట్ ద థియరీ అండ్ వాజువల్ కాన్సెప్ట్ ఆల్సో. అదర్వైజ్ మనం గుడ్డిగా ఏదో క్వశ్చన్కి ఫార్ములాకి ఆన్సర్ ప్రిపేర్ అయితే వీ కెనాట్ గెట్ ఇట్ అండ్ వీ కెనాట్ అచీవ్ అవర్ గోల్స్. So whatever you're going to prepare, just keep conceptually and keep practicing with practically. That is what will get good way of learning and will get the good results in competitive exams also. Okay, so don't neglect that thing. So before going to explain semiconductors, we know that we have a states of matter in the nature. We have a 3 states of matter based on their properties, which is solids, liquids and gases. These are the properties, states of matter and చెప్తాము. So moreover this are only discussing about their specific properties, shapes and their flow of waters, whatever we are discussing. So coming to semiconductors, before going to explain semiconductors, based on flow of electrons or electricity in the material, we were classified 3 types, which is కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీకండక్టర్స్. అందరికి తెలిసిందే కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, సెమీకండక్టర్స్ అంటే ఏంటి మనకు బేసిక్గా తెలుసు. సో కానీ వీటిని ఎలా బేస్ చేసుకొని చెప్పారు అంటే వాటిని కంప్లీట్గా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని చెప్పారు. బేస్డ్ ఆన్ సేమ్ హీట్ కూడా మనకు కొన్ని మెటీరియల్స్ హీట్ అనేది ఫ్లో అవ్వదు. సో హీట్ ఫ్లో అవ్వకపోతే వాటిని ఏమంటాం, వాటిని కూడా ఇన్సులేటర్స్ అంటాం, బేస్డ్ ఆన్ ఫ్లో ఆఫ్ హీట్. సో దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అండ్ ఇక్కడ కరెంట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ కరెంట్ కూడా ఒక ఎలక్ట్రికల్ పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ మెటీరియల్ బేస్డ్ ఆన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ వీ కెన్ కాల్ దీస్ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఫర్ సపోజ్ హియర్ ఇట్ ఈస్ కండక్టర్స్, బేస్డ్ ఆన్ కండక్టర్స్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఇన్సులేటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ semiconductors. These are we are going to discuss some topic, but this was very interested and big topic in the physics also. ఈ సెమీకండక్టర్స్ మెటీరియల్స్ యూజ్ చేస్తూ మనం నేచర్లో లేకపోతే మన ఈ మోడర్న్ సొసైటీలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఫోన్లో వాడే ప్రతి కంటెంట్లో చాలా సెమీకండక్టర్సే ఉంటాయి. సెమీకండక్టర్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్లనే మనం ఫోన్స్ లేకపోతే డిజిటల్ వ్యవస్థ మొత్తం సెమీకండక్టర్స్తో బిల్డప్ అయ్యిందంటే మీరు నమ్ముతారా? డెఫినెట్గా ఇవంతా నిజం. సో ఇప్పుడు ఈ సెమీకండక్టర్స్ మనకు డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతున్నాయి, వాటికి మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఎంసెట్ కానీ నీట్ పర్పస్లో కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ కండక్టర్స్ ఈజ్ నథింగ్ బట్, కండక్టర్స్ అంటే ఏం చెప్పొచ్చు, కండక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెలింగ్ ఈజీలీ బిట్వీన్
మెటీరియల్ ఈజ్ కాల్డ్ కండక్టర్స్ అని చెప్పొచ్చు. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫాస్ట్గా ఈ మెటీరియల్లో ట్రావెల్ అయితే దానికి కండక్టర్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఎవ్రీ మెటీరియల్ కన్సిస్ట్ ఎలక్ట్రాన్స్, రైట్? సో ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి కంప్లీట్గా ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, బిల్డప్ అవుతున్నాయి, లేకపోతే మూవ్ అవుతున్నాయి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తే వాటిని కండక్టర్స్ అని అంటారు. సో ఇప్పుడు కండక్టర్స్కి ఈజీగా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది అలో చేస్తే ఆ మెటీరియల్ అని దాన్ని కండక్టర్స్ అని అంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ మెటీరియల్కి ఈజీగా ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు వాటికి ఎలాంటి ప్రాపర్టీస్ ఒబే చేస్తుంది, దానికి ఎలాంటి కండక్టివిటీ ఉంటుంది, రెసిస్టివిటీ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తే అక్కడ మనకు వచ్చే టాపిక్ ఏంటంటే ఈ కండక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే దీనికి వీ కెన్ రేట్ ఇట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ కండక్టర్, అండ్ నెక్స్ట్ సిల్వర్, అండ్ నెక్స్ట్ కాపర్, అల్యూమినియం. These all are etc. These all are good conductors, but everywhere it follows some rules and regulations also. కానీ ప్రాపర్టీస్ వచ్చేసరికి కండక్టర్స్కి ప్రాపర్టీస్ వచ్చేసరికి మనకు కొన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే దీనికి హైలీ కండక్టివిటీ ఉంటుంది. ఈ కండక్టర్స్కి హై కండక్టివిటీ అంటే ఎక్కువగా, దీంట్లో రెసిస్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. హై కండక్టివిటీ ఉందంటే దాంట్లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీగా నో రెస్ట్రిక్షన్స్తో ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి మనకు అక్కడ లాస్ ఆఫ్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవి మనం ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, దీని యొక్క రెసిస్టివిటీ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఆ రెసిస్టివిటీ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ అంటాం. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ ఏమవుతుంది అని అంటే చూడండి, ఫర్ సపోజ్ ఇఫ్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కండక్టర్, ఇందులో అన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్న ఈ కండక్టర్ ఇలా తీసుకున్నప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్లోకి మనం ఏదైనా ఒక సమ్ హీట్ ఏమైనా ఇచ్చినాం అనుకోండి, సమ్ హీట్ విల్ గివెన్ థర్మల్ ఎనర్జీ. కొంచెం హీట్ ఏమైనా మెటీరియల్కి ఇచ్చినప్పుడు ఏమైతే చూడండి, లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు నీట్ పర్పస్లో. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ లాజికల్గా అడుగుతారు, మీకు నీట్గా చెప్తారండి. ఒకవేళ మనం ఇక్కడ థర్మల్ ఎనర్జీ ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు ఈ మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ ఏమవుతుందంటే చూడండి, ఆ మెటీరియల్ బేస్ చేసుకొని దాని యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందని డిసైడ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఇఫ్ యూ గివెన్ సమ్ థర్మల్ ఎనర్జీ టు దిస్ వన్ కైండ్ ఆఫ్ కండక్టర్, ఇక్కడ ఏమవుతుంది, హీట్ పెరుగుతున్న కొద్దీ లేకపోతే డ్యూ టు ఫ్లోయింగ్ ఆఫ్ కరెంట్ కూడా మనకు థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ మెటీరియల్కి ఇలా బ్యాటరీ కనెక్ట్ చేసి వదిలేస్తే మనకు వినో దట్ మెటీరియల్ గుండా కరెంట్ ఫ్లో అవుతే కొంత హీట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఐడియల్ కండక్టర్స్ అనేవి మనకు పాసిబుల్ కావు కాబట్టి సమ్ రెసిస్టివిటీ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ కండక్టర్. సో ఆ రెసిస్టివిటీ ఇన్వాల్వ్ అవుతుందంటే ఆటోమేటిక్గా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ను అపోజ్ చేస్తుంది కాబట్టి ఆ హీట్ ప్రొడ్యూస్ అయితే ఇలా హీట్ డెవలప్ అవ్వడం వల్ల వీటి మధ్యలో ఈ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఇంటర్నల్ కొలిజన్స్ అనేటివి జరిగి చూడండి, ఇలా ఒకదానికొకటి కొలిజన్ జరుగుతూ ఉంటుంది. సో అలా ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీగా మూవ్ అవ్వకుండా కొలిజన్స్ జరగడం వల్ల వాటి యొక్క ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో అలా స్పీడ్ రెడ్యూస్ అయిందంటే ఇమీడియట్గా ఆ కరెంట్ యొక్క దాని గుండా ఫ్లో అయ్యే కరెంట్ యొక్క స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కండక్టర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దానిలో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి దీని కండిషన్ ఏం రాయొచ్చు అంటే ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమైపోతుందండి, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందంటే దాని అర్థమైంది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ ద కరెంట్ ఈజ్ డిక్రీజెస్. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి కండక్టర్లో, డెఫినెట్గా వాటి మధ్య ఇంటర్నల్ మాలిక్యూల్ కొలిజన్స్ జరిగి ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క స్పీడ్ తగ్గి అందులో హీట్ డెవలప్ అయిపోయి మనకు కావాల్సిన కరెంట్ అనేది చాలా తక్కువగా స్లో చేస్తుంది. కాబట్టి అందులో రెసిస్టెన్స్ అనేది బిల్డప్ అవుతుంది అనేది పాయింట్అవుట్ చేసుకోండి. అదే అన్ని విధాలుగా అన్నిటికీ వర్కౌట్ చేయదు. మళ్ళీ నెక్స్ట్ ఇన్సులేటర్స్కి వెళ్తే ఒకలా ఉంటుంది, ఈ సెమీ కండక్టర్స్కి వెళ్తే వెరీ స్పెసిఫిక్ ప్రాపర్టీ అక్కడ మనకు ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్ ఇన్సులేటర్స్ అంటే దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇన్సులేటర్స్ ఈజ్ నథింగ్ బట్ when electrons are not allowing the material through a material, no electrons are allowing to the material is called ఇన్సులేటర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పొచ్చు, వుడ్, గ్లాస్ ఇవన్నీ మనకి ఇన్సులేటర్స్గా ట్రీట్ చేస్తాం.
ఇవన్నీ మనకి తెలుసు. ఎందుకంటే ఆ మెటీరియల్ గుండా ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవ్వవు. చెప్పండి ఎందుకు పాస్ అవ్వవు ఎలక్ట్రాన్స్? గ్లాస్ గుండా ఎందుకు పాస్ అవ్వండి? టెల్ మీ వై వుడ్ కెనాట్ అలో ద ఎలక్ట్రాన్స్ త్రూ ద మెటీరియల్? ఎనీబడి కెన్ గెస్ ఇట్? బికాస్ ఆ వుడ్ కానీ లేకపోతే గ్లాస్ కానీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఆ వుడ్ కానీ గ్లాస్ కానీ సాచురేటెడ్ స్టేజ్లో ఉంటాయి, అంటే ఆ స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ కైండ్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్ లైక్ దిస్. సో ఒకవేళ ఇది గ్లాస్ అనుకుందాం. ఈ గ్లాస్ మేడ్ బై సమ్ ఐడియల్ ఆటమ్స్ లేకపోతే మాలిక్యూల్స్. ఆ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయంటే వేరే ఆటంతో రియాక్షన్ జరగవు, ఎనీ అదర్ ఆటంతో రియాక్షన్ జరగవు. కాబట్టి అంటే స్ట్రాంగ్గా వాటి యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్ని స్ట్రాంగ్గా కాన్స్టెంట్ ఉంటాయి. కాబట్టి ఎక్కడ మనకు రియాక్షన్ జరగకుండా మనం ఏం చెప్తాం, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. కొన్ని ఆటమ్స్ ఉంటాయి మనకు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో తీసుకుంటే పీరియాడిక్ టేబుల్లో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ అన్నీ ఏంటి, ఆటమ్స్ అన్నీ ఏంటి, ఇంకొక ఆటంతో రియాక్షన్ చెందవు. ఆ రియాక్షన్ చెందకుంటే ఏమవుతుందంటే అది ఎలాంటి మెటీరియల్తో రియాక్షన్ చెందదు. కాబట్టి వాటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అవ్వడం కోసమే ఈ గ్లాస్ అనేదాన్ని ఇన్సులేటర్గా కన్సిడర్ చేస్తుంది. ఈవెన్ యూ కెన్ టేక్ వుడ్ ఆల్సో. వుడ్ కూడా అందులో ఎలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. కాబట్టి దాంట్లో ఇమీడియట్గా మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అపోజ్ అయిపోయి మొత్తం కరెంట్ అనేది ఫ్లో అవ్వకుండా ఆపేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ దట్ వై అదర్ దెన్ మనకి కంప్లీట్గా ఏ మెటీరియల్ తీసుకున్నా కానీ ఏదైనా మెటీరియల్ గుండా ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతలేవు అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ there is and that material that consists strongly built materials. Got it? So coming to here, glass, wood is kind of etc materials we have, like we can treat is insulators. So insulators ని బేస్ చేసుకొని మనకి దీని గురించి ఎక్కువ ప్రాపర్టీస్ అవసరం లేదు. కాబట్టి నెక్స్ట్ వీటిని ఎనర్జీ గ్యాప్ని బేస్ చేసుకొని మనం ఇంకా చాలా డెప్త్గా డిస్కస్ చేస్తాము. కానీ ప్రస్తుతానికి వీటి యొక్క ఫ్లో ఆఫ్ టెంపరేచర్స్ని బేస్ చేసుకొని ఏమవుతుంది సెమీ కండక్టర్స్ లెసన్లో. థర్డ్ వన్ ఏంటి, సెమీ కండక్టర్స్. దిస్ ఈజ్ వీ గోయింగ్ డిస్కస్ అబౌట్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ అంటే ఏంటి చెప్పండి? ఆల్రెడీ ఎవ్రీ వన్ నో దిస్ వన్. సెమీ కండక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ యాక్టింగ్ పార్షల్లీ బిట్వీన్ కండక్టర్ అండ్ partially allowing to the electron flow material is called semiconductors antam. Leda the flow of electricity depends between conductors ki mariyu ఇన్సులేటర్స్ కి మధ్యలో ఉంటే దీన్ని ఏమనాలంటే ఇన్సులేటర్. సింపుల్గా దీని మధ్యలో ఉండేదాన్నే కండక్టర్స్ అని అంటాం. సో మనకి ఇక్కడ కండక్టర్స్కి ఇన్సులేటర్ మధ్య ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందంటే కండక్టర్స్కి ఇన్సులేటర్ మధ్యలో ఉంటుందంట. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ కాల్ దిస్ సెమీ కండక్టర్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ సిలికాన్, జెర్మేనియం అనేటివి ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తాం. ఈ మొత్తం లెసన్ మనకు సిలికాన్ అండ్ జెర్మేనియం అండ్ సిలికాన్ అనే ఆటమ్స్ గురించి మాత్రమే బాగా ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. వాట్ ఎవర్. సో సెమీ కండక్టర్స్ అంటే ఏం చెప్పాలి, ఏదైనా ఒక మెటీరియల్ గుండా ఎలక్ట్రాన్స్ అనేటివి పార్షియల్గా ఫ్లో అవుతాయి, అంటే అంత ఎక్కువగా ఫ్లో అవ్వవు. అంటే ఆ మెటీరియల్లో ఉన్న ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి వెరీ లెస్. ఆ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మెటీరియల్ గుండా తక్కువ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతాయి. ఈ తక్కువ ఎలక్ట్రాన్స్ వల్ల మనకు తక్కువ కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పొచ్చు. దిస్ వీ కెన్ కాల్ ఇస్ లైక్ జెర్మేనియం or silicon, whatever material you can take it is. This kind of material always allows a partial electrons to that material. This kind of material we can call as semiconductors. Next, what is the property of semiconductors? Semiconductors యొక్క ప్రాపర్టీస్ ఏంటి? వీటి యొక్క కండక్టివిటీ ఎలా ఉంటుందంటే దిస్ కండక్టివిటీ ఆల్వేస్ లై ద కండక్టివిటీ ఆఫ్ ద సెమీకండక్టర్స్ ఎలా ఉంటుంది చెప్పండి. డెఫినెట్గా కండక్టివిటీ అంటే ఏంది, వాటి గుండా ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఫ్లో అవుతే దాని యొక్క కండక్టివిటీ అంటాం. సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం, కరెంట్ ఎలక్ట్రిసిటీలో చదువుతాం. ద కండక్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఈ థియరీ అంతా ఇంపార్టెంటే, మనకి ఈక్వేషన్స్ వస్తలేవని మీరు అనుకోకండి. ఈ థియరీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి కండక్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్ ఈజ్ వెరీ లో. ఓకే, చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మనకి ఇక్కడ ఇదే సెమీ మెటీరియల్కి సమ్ థర్మల్ ఎనర్జీ ఇచ్చినాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ డ్యూ టు వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందో చూడండి. ఇప్పుడు టెంపరేచర్ వేరియేషన్ అవ్వడం వల్ల ఇందులో ఎలక్ట్రాన్స్ అనేటివి, ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి చాలా దూరంగా ఉన్నాయి. సో దే ఆల్ కీప్ ఫార్ ఫ్రమ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటివి వీటి మధ్య కొలిజన్ అనేది ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఒకవేళ ఇలాంటి ఒక మెటీరియల్ తీసుకొని
దీనిలో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మాలిక్యూల్స్ చాలా దూరం ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీటి మధ్య ఇంటర్నల్ మాలిక్యూల్ కొలిజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంటర్నల్ మాలిక్యూల్ కొలిజన్ తక్కువ ఉందంటే ఇమీడియట్గా ఏంటి, ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది స్పీడ్ పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే థర్మల్ ఎనర్జీ ఆ సెమీ కండక్టర్ మెటీరియల్స్కి ఇచ్చినామనుకో, లైక్ జెర్మేనియం అండ్ సిలికాన్ మెటీరియల్స్కి ఇస్తే, అప్పుడు వాటిలో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయిపోయి వాటి యొక్క రెసిస్టివిటీ తగ్గుతుంది అండ్ కండక్టివిటీ పెరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ రెసిస్టర్ ఆర్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా, ఈజ్ డిక్రీజెస్. ఇంతకుముందు కండక్టర్స్కి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుందంటేనే ఇమీడియట్గా ఏం చెప్పొచ్చు, కండక్టివిటీ ఏమవుతుంది, ఇంక్రీజెస్. కండక్టివిటీ లిటరల్లీ ఇంక్రీజెస్. ఇది క్వశ్చన్ మనకు చాలాసార్లు నీట్ ఎగ్జామ్లో, ఎంసెట్ ఎగ్జామ్స్లో అడిగిండు. ఎప్పుడైనా మనం జనరల్గా అనుకుంటా మెటీరియల్లో హీట్ ఇంక్రీజ్ చేసిన వెంటనే కొలిజన్స్ పెరిగిపోయి ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గుతుంది అని చెప్తాం. కానీ సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి ఉల్టా అవుతుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ కొలిజన్స్ వల్ల, రీజన్స్ వల్ల ఆ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అయిపోయి వాటిలో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇంక్రీజ్ చేసి కరెంటును డెవలప్ చేస్తుంది. అంటే మనం సెమీ కండక్టర్స్ కొంత హీట్ ఇవ్వడం వల్ల కూడా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు అనే పాయింట్ అనేది ఒకటి అర్థం చేసుకోండి. నెక్స్ట్, కండక్టర్స్కి అండ్ ఎలక్ట్రాన్స్కి వాటికి మధ్య రేంజ్ ఆఫ్ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ను బేస్ చేసుకొని ఎలా డిఫైన్ చేసిండు, ఆ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ వాటిని ఎలా డిఫైన్ చేస్తుంది, కండక్షన్ బాండ్ అంటే ఏంది, వేలెన్సీ బాండ్ అంటే ఏంది, ఇప్పుడు మనం చూద్దాం. సో వాట్ ఈజ్ అ కండక్షన్ బాండ్ అండ్ వేలెన్సీ బాండ్, ఇవన్నీ బాండ్స్ గురించి మనకు తెలిస్తే ఈ బాండ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫస్ట్ కండక్షన్ బాండ్. ఈ కండక్షన్ బాండ్ అంటే ఏంటంటే ద ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్వేస్ ఆక్యుపై ఇన్ ద ఎనర్జీ. ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి కండక్షన్ బాండ్కి ఆక్యుపై ఉంటాయి అనేది చెప్పు. సో కండక్షన్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ ఈజ్ ఆక్యుపైడ్ by free of electrons ఆక్యుపై చేయడం వల్ల ఫామ్ అయ్యేదాన్ని కండక్షన్ బాండ్ అంటాం. ఈ కండక్షన్ బాండ్ అనేది ఎలా ఉంటుంది, వాటికి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు అందులో ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయి పార్షియల్గా ఫిల్అప్ అయి ఉండొచ్చు, లేకపోతే హైగా కూడా ఫిల్అప్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ కండక్షన్ బాండ్ అంటాం. ఈ తర్వాత వేలెన్సీ బాండ్ అని వస్తుంది. ఆ వేలెన్సీ బాండ్ వేరియేషన్ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం అండి. దిస్ ఈజ్ నౌ నెక్స్ట్ అబౌట్ వేలెన్సీ బాండ్. సో వేలెన్సీ బాండ్ అంటే ఏంది, మన కెమిస్ట్రీలో వస్తుంది. వేలెన్సీ బాండ్ అంటే వేర్ ద ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యారీస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ వీ కెన్ కాల్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఆ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇంకొక ఆటంతో రియాక్షన్లో ఫామ్ అయితే మనకి ఏ బాండ్ ఫామ్ అవుతుంది, వేలెన్సీ బాండ్ అంటాం. సో ఈ వేలెన్సీ బాండ్ అనేది మనకి ఎలా డెవలప్ అవుతుందంటే ద ఎనర్జీ ఆక్యుపైడ్, ఇక్కడ ఏమవుతుంది ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం, కానీ ఇక్కడ ద ఎనర్జీ ఆక్యుపైడ్ బై ఫ్రీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ద ఎనర్జీ ఆక్యుపైడ్ బై వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ వేలెన్సీ బాండ్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఫుల్లీ ఫిల్అప్ అయి ఉంటుంది, ఫిల్డ్ పార్టికల్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ బాండ్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కండక్షన్ బాండ్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది పార్షియల్గా ఫిల్అప్ అయి ఉండొచ్చు, లేదంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఎలక్ట్రాన్, పార్షియల్లీ ఫిల్డ్, సమ్ టైమ్స్ ఫుల్లీ ఫిల్డ్ అని కూడా అవుతుండొచ్చు ఎలక్ట్రాన్స్ స్పేస్ చేసుకొని. ఓకేనా. ఈ కండక్షన్ బాండ్ వేలెన్సిటీ బాండ్ని డివైడ్ చేసేదాన్ని ఏమంటామంటే ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇది మనకు ఓవరాల్గా కీ రోల్ ప్లే చేస్తుంది. ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అండ్ కండక్షన్ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ డివైడ్ చేసేదాన్నే ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అని కూడా చెప్తాం. ఎనర్జీ గ్యాప్ డెఫినేషన్ రాస్తే ఇట్ ఈజ్ ఎనర్జీ డిఫరెన్స్ అనేది వేలెన్సీ బాండ్కి అండ్ కండక్షన్ బాండ్కి ఉండేదాన్నే ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ conduction bond
conduction bond, and highest point of valency bond. అంటే వేలెన్సీ బాండ్కి అండ్ కండక్షన్ బాండ్కి ఎలా డిఫరెన్షియేట్ చేస్తుందో దాన్నే ఎనర్జీ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ యొక్క విడ్త్ను బట్టే మనకి 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ గ్యాప్ను బేస్ చేసుకుని 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకుని 3 టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ డివైడ్ అయినాయి. వన్ ఈజ్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. వాటిని బేస్ చేసుకుని ఏంటనేది చూద్దాం. సో ఎనర్జీ గ్యాప్ అనేది వీటికి ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక మన కండక్షన్ బాండ్ ఉందనుకోండి, దిస్ ఈజ్ వీ కెన్ కాల్ ఫర్ సపోజ్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ కండక్షన్ బాండ్. సో ఈ కండక్షన్ బాండ్ ఇలా ఉంది, మనకి ఇక్కడ ఇంకొక వేలెన్సీ బాండ్ ఉంది, ఇక్కడ వేలెన్సీ బాండ్. సో ఈ కండక్షన్ బాండ్ వేలెన్సీ బాండ్కి మధ్యలో వర్కౌట్ చేసేదాన్ని ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. అంటే ఈ గ్యాప్ మొత్తాన్ని ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అటు పంపించాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది అన్నట్టు, మధ్యలో బ్రోకర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కండక్షన్ బాండ్కి వేలెన్సీ బాండ్ నుంచి ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అప్పుడు మాత్రమే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని కండక్షన్ బాండ్ వేలెన్సీ బాండ్కి డిఫరెన్షియేట్ చేసేదాన్ని ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. వీటిని ఎనర్జీ గ్యాప్ని బేస్ చేసుకుని మనకు మెటీరియల్స్ అనేటివి 3 టైప్స్ డిఫైన్ చేశారు. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బేస్డ్ ఆన్ ఎనర్జీ గ్యాప్ we have a 3 kind of materials. One is first of all conductors గురించి డిస్కస్ చేస్తే ఏమవుతుంది అంటే, కండక్టర్స్ గురించి డిస్కస్ చేస్తే వీటి యొక్క ఎనర్జీ గ్యాప్ అనేది ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఓవర్లాప్ అయిపోతుంది కండక్టర్ బాండ్తో. ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ ఓవర్లాప్డ్. చెప్తాను మీకు, డయాగ్రామ్ కూడా ఇస్తాను. ఓవర్లాప్డ్ విత్ కండక్షన్ బాండ్ అండ్ వేలెన్సీ బాండ్. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక మనకు కండక్టింగ్ మెటీరియల్ ఇక్కడ తీసుకుందాం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కండక్షన్ బాండ్. ఓకేనా, ఇలా ఒక కండక్షన్ బాండ్ ఉంది. ఈ కండక్షన్ బాండ్, ఇది కండక్షన్ బాండ్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఏమవుతుందంట, ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ రెండింటి మధ్యలో ఓవర్లాప్ అయిపోతుందంట. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వేలెన్సీ బాండ్ అనుకుంటే, వేలెన్సీ బాండ్ అంటే ఇక్కడ మనకు ఈ ఫామ్ అనేది చాలా థిన్గా ఉంటుంది, అసలు ఓవర్లాప్ అయిపోతుంది, కనిపించదు. దీన్ని ఏమంటాము, ఈ ఎనర్జీ గ్యాప్. ఈ ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కండక్టర్స్గా అనవచ్చు. వీటి యొక్క వాల్యూ ఎంత ఉంది, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ వాల్యూ ఎలా ఉంటుందంటే, వీటికి కండక్టర్స్కి ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎంత ఉంది, అసలు ఓవర్లాప్ అయిపోయిందంట. అంటే రెండు ఒకదానికొకటి, ఇది కండక్షన్ బాండ్ అనుకోండి, ఇది వేలెన్సీ బాండ్ అనుకోండి, రెండు ఒకదానికొకటి ఓవర్లాప్ అయిపోతున్నాయి. దాన్ని ఏమంటాము, కండక్షన్ బాండ్ అంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, మీ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యాజ్ వెల్ యాజ్ ఇంకొక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. నువ్వు వాళ్ళతో ఎలా ఉంటావు, ఓవర్లాప్ అయిపోయి ఉంటావు. అంటే మీ మధ్యలో ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. వాట్ ఫీల్స్ యూ కెన్ షేర్ విత్ హర్ లేకపోతే విత్ హిమ్ అన్నట్టు మీకు ఉంటాయి. అంటే ఆ బాండింగ్ ఎలా ఉంటుంది మీ ఫ్రెండ్స్ మధ్యలో, అది మనకి ఎలాంటి శత్రువులు ఉండరు మధ్యలో, అంటే మన మధ్యలో ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు, రెస్ట్రిక్షన్స్ ఉండవు అని చెప్పేదే కండక్షన్ బాండ్. అంటే ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేటువంటి ఏం చేస్తున్నాడు, వీటి మధ్య ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ను రెడ్యూస్ చేస్తున్నాడు. కాబట్టి ఇది మనకు అవాయిడ్ చేస్తే మన యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కండక్షన్ బాండ్కి వేలెన్సీ బాండ్కి ఆ రిలేషన్ ఉంటుంది అనేది ఒక విషయం అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ వీటికి 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ కండక్టర్స్. నెక్స్ట్ వన్ ఇన్సులేటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్సులేటర్స్ అంటే ఏంటి చూడండి, దిస్ ఈజ్ వాట్ ఇన్సులేటర్ అంటే. వీటి యొక్క ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ గ్యాప్ ఈజ్ క్యారీస్ ఫార్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ లార్జ్. ఎప్పుడు బిట్వీన్ కండక్షన్ బాండ్ అండ్ వేలెన్సీ బాండ్. అంటే ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ హియర్. I'm gonna use one more pen here.
దిస్ కైండ్ ఆఫ్ కండక్షన్ బాండ్ ఉందనుకోండి. సో ఈ కండక్షన్ బాండ్లో మనకి కావాల్సింది ఏంటి, ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇందులో ఉన్నాయి. కానీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కడి నుంచి రావాలి, వేలెన్సీ బాండ్ నుంచి రావాలి. ఈ వేలెన్సీ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ రావాలంటే ఏంటి, ఈ వేలెన్సీ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎలా వస్తాయి, మనకు వీటి మధ్య ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ గ్యాప్ అనేది వేలెన్సీ బాండ్. అంటే ఇక్కడ మనకు చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ మనకి ఇక్కడ రావాలంటే ఏంది, వీటి యొక్క ఎనర్జీ గ్యాప్, ఫోర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీ కెనాట్ అలో ద ఫోర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వీ కెనాట్ అలో ద ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ త్రూ ద దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనొచ్చు. ఇప్పుడు ఫోర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ యొక్క వాల్యూ రాస్తే ఎనర్జీ గ్యాప్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి. ఎనర్జీ గ్యాప్ ఎట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఈ వీటి యొక్క రిలేషన్ రాస్తే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉంటుందంటే చాలా ఎక్కువ ఉన్నట్టు ఎలక్ట్రాన్ వాటి యొక్క బాండ్ యొక్క డిస్టెన్స్. అంటే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి అసలు ఫ్లో అవ్వవు. కాబట్టి అసలు ఫ్లో అవ్వని కాకపోతే ఏమవుతుంది, మనకు అందులో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఇంతకుముందు చెప్పిన ప్రతి మెటీరియల్కి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈవెన్ యూ కెన్ టేక్ గ్లాస్, వుడ్, ఏది తీసుకున్నా ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. కానీ వాటి మధ్యలో మనకి మీడియేటర్గా వర్క్ చేసే ఎనర్జీ గ్యాప్ లేకపోతే, ఎక్కువగా ఉంటే వాటిలో ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అనేది విషయం గుర్తుపెట్టుకొని ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్షిప్ విషయంలో. ఇక్కడ మన ఒక ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకొక నేను ఉన్నాను. సో ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్కు నాకు మధ్యలో ఒకటి చిచ్చు పెట్టిన, ఒకటి గొడవ పెట్టిన. అప్పుడు గొడవ పెట్టినప్పుడు ఏమవుతుంది, వాడికి నాకు మధ్యలో ఈ ఎనర్జీ గ్యాప్ అనేది చేస్తుంది, దూరం చేస్తుంది అన్నట్టు. వాడు ఇంకా ఏమేమో మధ్యలో ఉన్నాడు, ఏమేమో చెప్తున్నాడు, ఈ మధ్యలో ఉన్న ఎనర్జీ గ్యాప్ అంటాడు, ఏమేమో చెప్తున్నాడు. కాబట్టి మా మధ్యలో దూరం పెరుగుతుంది, మా మధ్యలో కమ్యూనికేషన్ తగ్గుతుంది, మనం ఏం డిస్కస్ చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, కమ్యూనికేషన్ తగ్గుతుంది. అంటే ఏంటి, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ మనకి మెటీరియల్స్కి వచ్చేసరికి కూడా ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రావెల్ కావు. కాబట్టి దాన్ని ఏమంటాం, ఇన్సులేటర్స్ అని చెప్పొచ్చు. ఇన్సులేటర్స్ అంటే వుడ్, గ్లాసు, ఇవన్నీ మనం ఇన్సులేటర్గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ అబౌట్ కండక్షన్. సో ఇప్పుడు కండక్షన్, ఇన్సులేటర్స్, ఓకే. సో నెక్స్ట్ వన్ సెమీ కండక్టర్స్. ఇది మనకు కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్. ఈ సెమీ కండక్టర్స్ టెంపరేచర్ బేస్ చేసుకొని కూడా వేరియేషన్లో ఉంటాయి చూడండి. సెమీ కండక్టర్స్ ఇప్పుడు ఎనర్జీ గ్యాప్ను బేస్ చేసుకొని సెమీ కండక్టర్స్ అనేటివి డిఫైన్ చేస్తాం. ఈ సెమీ కండక్టర్స్ అనేటివి ఆల్వేస్ లైస్, ద ఎనర్జీ గ్యాప్ లైస్ బిట్వీన్ ఎనర్జీ గ్యాప్ లైస్, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. మీకు చెప్పే వాల్యూస్ అనేవి కంపల్సరీ మనకు అవసరం. ఎనర్జీ గ్యాప్ లైస్ బిట్వీన్ 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ టు 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ మధ్యలో ఉంటుంది మనకి తీసుకునే సెమీ కండక్టర్స్ యొక్క వాల్యూ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఈ 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ నుంచి 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు వర్కౌట్ చేసేది సెమీ కండక్టర్స్గా వర్క్ చేస్తాం. అంటే ఐదర్ ఇట్ ఈస్ నాట్ ఎ కండక్టర్ ఆర్ నాట్ ఏ ఇన్సులేటర్. బిట్వీన్ మనకున్నప్పుడు మాత్రం దాన్ని సెమీ కండక్టర్స్గా కన్సిడర్ చేస్తాం. సో సెమీ కండక్టర్స్ యొక్క ఫీల్డ్స్ అంటే దీని యొక్క డయాగ్రామ్ రాస్తే ఎలా ఉంటుంది చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్సులెన్స్ కండక్షన్ బాండ్ ఇది అనుకోండి. దిస్ ఈజ్ కండక్షన్ బాండ్ and this one is valency bond. సో వీటి మధ్య డిస్టెన్స్ అనేది ఇన్సులేటర్స్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే లెస్ దెన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అంటే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమనొచ్చు, సెమీ కండక్టర్స్ కన్సిడర్. ఒకవేళ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే ఏంటి, అవి కంప్లీట్గా ఇన్సులేటర్స్గా కన్సిడర్ చేస్తాం. అదే కండక్షన్కి ఎంత ఉంటుంది ఎనర్జీ గ్యాప్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది కండక్షన్కి, ఇది ఫోర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ కాబట్టి ఫోర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనుకుంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. కండక్షన్ బాండ్కి వేలెన్సీ బాండ్కి మనం డైలీ లైఫ్లో కన్సిడర్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి, ఫన్నీగా ఉంటుంది. ఫర్ సపోజ్ కండక్షన్ బాండ్ అనేది ఫర్ సపోజ్ మన రిలేటివ్స్ అనుకుందాం, కొత్తగా ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళాం, వీళ్ళు కండక్షన్ బాండ్, వాళ్ళు మనం ఏం చేస్తున్నాం, కండక్షన్ అంటే మనతో కమ్యూనికేట్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. ఇది మనం వేలెన్సీ బాండ్స్. మన మధ్యలో ఎలా ఉంటుంది, కొత్తగా రిలేటివ్స్ చూసిన వెంటనే ఈజీగా మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వలేం. ఏదో మాట్లాడనట్టు, ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు, తిన్నావా, బాగున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు అంటే మనకు కొంచెం రిస్ట్రిక్టెడ్గా మాట్లాడతాం. అంటే మన నుంచి ఈజీగా వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వలేం.
అంటే వాళ్ళ నుంచి ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోలేము, ఒక భయంతోనో లేకపోతే ఒక భక్తితోనో, ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల మనకి ఏమవుతుంది, అక్కడ వాళ్ళ మధ్యలో మనకి క్లోజ్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సేమ్ వే ఇక్కడ కూడా ఈ కండక్షన్ బాండ్కి వేలెన్సీ బాండ్ కూడా కొంత గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తుంది. దట్ ఎంత ఉండాలి, <3 electron volts ఉండాలి, అది ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఇక్కడ కూడా మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే చాలా క్లోజ్ చుట్టాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మధ్య ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా క్లోజ్గా మూవ్ అయిపోతాం. అది ఎలాంటి కండిషన్లో అంటే, ఫర్ సపోజ్ ఎట్ 0 kelvins, ఓకేనా, ఎట్ 0 kelvins దగ్గర ఈ సెమీ కండక్టర్స్ ఎట్లా వర్క్ చేస్తాయంటే, 0 kelvins దగ్గర సెమీ కండక్టర్స్ వర్క్ యాజ్ semiconductors treat as insulators. ఏమైపోతుంది, 0 kelvins దగ్గర ఏమవుతుంది, సెమీ కండక్టర్స్ అనేటివి ఏమైపోతే ఇన్సులేటర్గా ట్రీట్ చేస్తాం. ఎందుకో చెప్తాను చూడండి. ఇంతకుముందు డిస్కస్ చేసాం మనం, ఎక్కడైతే సెమీ కండక్టర్స్కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామో అందులో ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది అని డిస్కస్ చేస్తాం. అదేవిధంగా టెంపరేచర్ తగ్గిస్తూ వెళ్తున్నాం. ఎట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఓకే, 0 kelvins అంటే ఎంత, 0 kelvins అంటే ఎంత చూడండి, కెల్విన్స్ వాల్యూ రాస్తే ఇక్కడ 273 - 273 డిగ్రీ సెల్సియస్ ప్లస్ 273 డిగ్రీ సెల్సియస్, అంటే ఈ వాల్యూ దగ్గర, అంటే T = 0 kelvins దగ్గర మాత్రమే ఆ మెటీరియల్, మనం తీసుకున్న సెమీకండక్టర్ మెటీరియల్ కూడా ఎలా వర్క్ చేస్తుందంట, ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ ఇన్సులేటర్. ఈ ఇన్సులేటర్ వర్క్ చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి నీట్ ఎగ్జామ్లో లేదా ఎంసెట్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ ఎట్ 0 kelvins దగ్గర సెమీ కండక్టర్స్ అనేవి ఇన్సులేటర్గా వర్క్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇంకా మనకి మన రిలేటివ్స్ కానీ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఏంటి, కొంచెం మనం మాట్లాడగలం. ఇంకేదో కొత్త ఫంక్షన్ పోయినాం అనుకో, అసలు వాడు ఎవడో కూడా తెలియదు, మనం అంతా అసలు కమ్యూనికేషనే కాలేం. అలాంటి పర్టికులర్ కండిషన్స్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, మనకి వాళ్ళకి మధ్య అసలు సంబంధమే లేదు, అంటే మనం ఎలాంటి కమ్యూనికేషన్ వాళ్ళతో కాలేము. ఆ వేలో ఇక్కడ కూడా ఇన్సులేటర్స్గా సెమీ కండక్టర్స్ అనేవి వర్క్ చేస్తాయి. అదే ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే పోతే ఆటోమేటిక్గా వాటిలో కరెంటివిటీ ఎలక్ట్రిసిటీ ఇంక్రీజ్ అయిపోయి రెసిస్టెన్స్ డిక్రీజ్ అయ్యి అవి కొంచెం కండక్టర్స్గా వర్క్ చేయడానికి ట్రై చేస్తాయి, బట్ నెవర్ ఇట్ వర్క్ ఇస్ యాజ్ కండక్టర్స్. సో ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇక్కడ ఏమొస్తున్నాయంటే, ఈ సెమీ కండక్టర్స్లో యూజ్ చేసే వర్డ్స్ ఆ టర్మ్స్ ఏంటంటే సిలికాన్ అండ్ జెర్మేనియం. ఈ సిలికాన్ అండ్ జెర్మేనియంని బేస్ చేసుకొని వాటి యొక్క ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం బేస్ చేసుకొని మనకు 2 types ఆఫ్ సెమీ కండక్టర్స్గా డిఫైన్ చేసారు. వన్ ఈజ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇందులో సెమీ కండక్టర్స్ 2 types ఆఫ్ సెమీ కండక్టర్స్ అన్నాం కదా, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. ఈ రెండింటిని ఎలా బేస్ చేసుకున్నారంటే, బేస్డ్ ఆన్ డోపింగ్ సిచ్యువేషన్స్లో మనకి ప్యూర్ సెమీ కండక్టర్స్ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. కొంచెం డోప్ చేయడం అంటే వేరే ఆటమ్స్ని వాటికి యాడ్ చేస్తూ డెవలప్ చేసే వాటిని ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. సో ఇప్పుడు మనకి ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఇక్కడే డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ ఫస్ట్ మనం ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సార్ చాలామంది డౌట్ వస్తుంటుంది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. డౌట్ ఏంటంటే, సార్ ఎప్పుడు సెమీ కండక్టర్స్ ఎలిమెంటల్గానే ఉంటాయా? సెమీ కండక్టర్స్ ఎలిమెంటర్గానే ఉంటాయి. ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ ఉంటాయి అండ్ కాంపౌండ్ సెమీ కండక్టర్స్ కూడా ఉంటాయి. ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ అంటే సింగిల్ ఆటమ్ యూజ్ చేసే సెమీ కండక్టర్స్ అని ఎలిమెంటరీ సెమీ కండక్టర్స్ అంటాం. ఈ ఎలిమెంటరీ సెమీ కండక్టర్స్ ఏంటి? ఎలిమెంటరీ సెమీ కండక్టర్స్ మనకు తెలుసు ఏంటి, జెర్మేనియం, సిలికాన్, ఇవన్నీ మనకి ఎలిమెంటరీ సెమీ కండక్టర్స్. అదేవిధంగా కాంపౌండ్ సెమీ కండక్టర్స్ కూడా ఉంటాయి. కాంపౌండ్ సెమీ కండక్టర్స్, ఈ కాంపౌండ్ సెమీ కండక్టర్స్ మనం చాలా రేర్గా యూజ్ చేస్తాం. మనం మోస్ట్లీ యూజ్ చేసే వాటిని ఈ ఎలిమెంటరీ సెమీ కండక్టర్స్ మాత్రమే నవేడేస్ జనరేషన్లో వాడుతున్నాం. అవి జస్ట్ ఈ కాంపౌండ్ సెమీ కండక్టర్స్ ఓన్లీ రాయడం కోసమే వాడతాం. వన్ ఈజ్ ఇనార్గానిక్లో డిస్కస్ చేస్తే మనకు క్యాడ్మియం ఏఎస్ ఇలాంటిది ఒకటి, నెక్స్ట్ సిడిఎస్ ఇలాంటిది ఒకటి, ఇలాంటి డిఫరెంట్ కాంపౌండ్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్ ఆర్గానిక్లోకి వచ్చేసరికి కూడా మనకు ఏది ఉంటుంది,
ఆంథ్రైసిన్ సంథింగ్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ కెమిస్ట్రీ. సో ఆంథ్రైసిన్ అనే ఒక ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్న ఎలిమెంట్ కాంపౌండ్ సెమీ కండక్టర్స్ కూడా మనకు ఉంటాయి. మనకంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవి కూడా యూస్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ మనం ఎలిమెంటరీ సెమీ కండక్టర్స్ మాత్రమే వాడతాం. అందులో మనం యూస్ చేసేది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే డెఫినేషన్ రాయొచ్చు, ప్యూర్ సెమీ కండక్టర్స్ అని రాయొచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి డోపింగ్ లేదు, ఓన్లీ ప్యూర్ సెమీ కండక్టర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకున్న రెండే ఆటమ్స్ జెర్మేనియం అండ్ సిలికాన్, ఈ రెండింటిని సెమీ కండక్టర్స్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి రియాక్షన్ జరుగుతుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, జెర్మేనియం అంటే 32 అటామిక్ నెంబర్, సిలికాన్ అంటే 14 అటామిక్ నెంబర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ 32 అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి, సిలికాన్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే ఎంత చెప్తాం. ఇక్కడ మన సిలికాన్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఇక్కడ 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఇది మనం 4 ఎలక్ట్రాన్స్తో 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటివి దీనికి అవైలబుల్గా ఉంటాయి అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇలా ఒక బాండ్ ఉందనుకుంటే ఇలా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం ఒక జెర్మేనియం ఆటంని తీసుకుంటే, ఇక్కడ ఒక జెర్మేనియం ఆటం తీసుకోండి, మళ్ళీ ఇక్కడ ఒక జెర్మేనియం ఆటం తీసుకోండి, ఇక్కడ ఒక జెర్మేనియం ఆటం తీసుకుందాం. సో ఇప్పుడు వీటి మధ్యలో బాండ్ ఎలా ఉంది, మళ్ళీ జెర్మేనియంకి ఇంకొక సింగిల్ ఆటం ఉంటుంది కదా, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయాలి కదా. చూడండి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వచ్చేసి, కానీ మళ్ళీ ఈ ఆటం అనేది దీంతో మళ్ళీ 4 బాండ్స్ ఫామ్ అవుతుంది కదా, రైట్. ఏది దాని ప్రాపర్టీ అది ఒబే చేస్తుంది. చూడండి ఇవన్నీ మనం ఈ డాట్స్ పెట్టేటివన్నీ ఎలక్ట్రాన్స్గా ట్రీట్ చేస్తున్నా. సో హియర్ ఇట్ ఈస్, ఇది కూడా మనకు ఒక బాండ్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, అండ్ ఇక్కడ కూడా ఇది ఎలక్ట్రాన్ అనేది ఇస్తుంది. ఇలా ప్రతి ఆటం జెర్మేనియం ఆటం అనేది 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ను అవైలబుల్గా ఉంచుకుంటుంది. ఈ 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ వాటి యొక్క కన్వీనియంట్గా దగ్గరగా ఉన్న ఆటమ్స్తో రియాక్షన్ ఫామ్ అయిపోయి అక్కడ ఒక కోవలెంట్ బాండ్ అనేది డెవలప్ అయిపోతుంది, ఓకేనా. ఆ కోవలెంట్ బాండ్ డెవలప్ అవ్వడం వల్ల ఈ కోవలెంట్ బాండ్ను బ్రేక్ చేస్తే మనకు అక్కడ డెవలప్ అయ్యే కరెంట్ ఎలక్ట్రిసిటీని ఏమంటామంటే, బ్రేక్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ బయటికి వస్తాయి కదా, ఆ కోవలెంట్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తుండండి. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఎట్ 0 కెల్విన్స్ ఇన్ సెమీ కండక్టర్స్ ఎలా వర్క్ చేస్తే సెమీ కండక్టర్స్ వర్క్ యాజ్ ఏ ఇన్సులేటర్స్, అవునా, ఇప్పుడే డిస్కస్ చేస్తాం. ఎట్ 0 కెల్విన్స్ దగ్గర ఇవి కూడా మనకు ఇన్సులేటర్స్గా మాత్రమే వర్క్ చేస్తాయి. మరి ఎక్కడ మనకు ఈ ఇన్సులేటర్స్ అనేటివి సెమీ కండక్టర్స్ వర్క్ చేస్తాయి అంటే నార్మల్ టెంపరేచర్ దగ్గర వర్క్ చేస్తాయి. అదేవిధంగా ఇఫ్ ఇంక్రీజెస్ ద టెంపరేచర్, ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఏమైపోతే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డెఫిషియన్సీ ఏర్పడిపోతుంది. ఎందుకు, ఇక్కడ కోవలెంట్ బాండ్ ఇదేంటంటే ఈ బాండ్ ఏమంటాం, కోవలెంట్ బాండ్ అంటాం. మన కెమిస్ట్రీ వాళ్ళు మీకు బాగా తెలుసు నాకంటే. సో దిస్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్ బ్రేక్ చేయడం వల్ల ఎనీ 1 ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ మధ్యలోకి రావడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ మధ్యలోకి వచ్చిందంటే ఏంది, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది, ఇక్కడ మనకు హోల్ ఫామ్ అవుతుంది, రైట్. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ వచ్చింది, ఇక్కడ హోల్ వస్తుంది. అదేవిధంగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎన్ని కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల. ఒక చిన్న కంటెంట్ ఆఫ్ జెర్మేనియం ఆటమ్ కంటెంట్ తీసుకుంటే అందులో క్రోడ్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, క్రోడ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ అన్ని కోవలెంట్ బాండ్ బ్రేక్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటికి రావడం, ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్లనే మనకు అందులో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ కరెంట్ డెవలప్ అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమైపోతుంది, కోవలెంట్ బాండ్ ఏమైంది, కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యి కోవలెంట్ బాండ్ బ్రేక్స్. కోవలెంట్ బాండ్ బ్రేక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వాటి మధ్య ఫోర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఈ ఫోర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ తగ్గడం వల్ల మళ్ళీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇంక్రీజ్ అయిపోయి ఇందులో కండక్టివిటీ అనేది ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్, ఈ ప్యూర్ సెమీ కండక్టర్స్, ఇందులో ఎలాంటి డోపింగ్ అనేది చేయం. దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. సో ఇప్పుడు మనకి వీటిని బేస్ చేసుకొని మన కండక్షన్ బాండ్ యాజ్ వెల్ యాజ్ వేలెన్సీ బాండ్ వేరియేషన్ చేస్తూ చూపించాలి అనుకుంటే ఈ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్కి డెఫినేషన్ ఎలా ఉంటుంది చూడండి. డెఫినేషన్ అంటే మనకి బాండ్స్ డిఫరెన్షియేట్ చేయడం తెలిస్తే అర్థమవుతుంది చూడండి. ఫర్ సపోజ్
ఇది ఒక కండక్షన్ బాండ్ అనుకుందాం. ఈ కండక్షన్ బాండ్ని మనం డిఫరెన్షియేట్ చేసేది ఫార్బిడెన్ కండక్షన్ బాండ్ వేలెన్సీ బాండ్ డిఫరెన్షియేట్ చేసే ఎనర్జీ గ్యాప్ కాబట్టి ఈ ఎనర్జీ గ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఎనర్జీ గ్యాప్ ఉందని, ఇది వేలెన్సీ బాండ్. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ వేలెన్సీ బాండ్. ఈ వేలెన్సీ బాండ్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా వర్క్ చేస్తాయి, కండక్షన్ బాండ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎప్పుడు వెళ్తాయి, ఒకవేళ ఇది ఇక్కడ మనకి ఏముంటాయి, ఓన్లీ కండక్షన్ బాండ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇందులోకి ఎలక్ట్రాన్స్ ఎన్నైనా తీసుకునే ప్రాపర్టీ కలిగి ఉంటుంది. ఇది కండక్షన్ బాండ్, కండక్షన్ చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఏమవుతుంది, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఏమవుతుంది చూడండి, చాలా ఎక్కువగా ఉంది. ఫర్ సపోజ్ ఎట్ 0 కెల్విన్స్ లేకపోతే T = 0 కెల్విన్స్ అనుకుందాం. ఇక్కడ ఈ మొత్తం ప్రాపర్టీ ఎలా వర్క్ చేస్తుందండి, మనకు తెలుసు, ఇన్సులేటర్గా వర్క్ చేస్తుంది, అవునా. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సులేటర్. ఒకవేళ ఇంకా మనం వీటి మధ్యలో టెంపరేచర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్న సిచ్యువేషన్లో మనకి ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఏమైపోతుంది అనేది చూద్దాం. అంటే ఇప్పుడు నాకు ఇన్సులేటర్ కాదు, నేను టెంపరేచర్ మెల్లగా ఇంక్రీజ్ చేస్తున్నా. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎట్ T ఈజ్ గ్రేటర్ దెన్ 0 కెల్విన్స్ కంటే ఎక్కువ చేస్తూ వెళ్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ తగ్గిపోయి ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడికి జంప్ అయిపోతున్నాయి చూడండి. సో ఇక్కడికి జంప్ అయిపోతున్నాయి. సో ఇక్కడ జంప్ అయిపోతే ఇక్కడ మనకి ఏమవుతుంది, హోల్స్ ఫామ్ అవుతున్నాయి, ఓకేనా. ఇక్కడ హోల్స్ ఫామ్ అవుతున్నాయి, ఇలా కొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అటు వెళ్తున్నాయి, ఇవి హోల్స్ అంటాం, అంటే హోల్స్. నెక్స్ట్ వీటిని ఏమంటాం, ఎలక్ట్రాన్స్ అంటాం, ఓకే. ఎలక్ట్రాన్స్ అనేటివి నెగిటివ్ ఛార్జ్తో రిప్రజెంట్ చేస్తాం, హోల్స్ని పాజిటివ్ ఛార్జ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ రాస్తున్నా చూడండి, holes is always treated as holes or positive charge contents, positive charge, and electrons always treated as negative charge. ఇది నోట్ చేసుకోండి, మర్చిపోతూ ఉంటాం. నెక్స్ట్ మనం పిఎన్ జంక్షన్ డయోడ్ వాటిలోకి వెళ్తే ఈజీగా అయిపోతుంది. హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ డిఫైన్ చేసేటప్పుడు హోల్స్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడికి అవుతున్నాయి, ఇక్కడికి డ్రిఫ్ట్ అయిపోతున్నాయి. ఇలా డ్రిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఇందులో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవ్వచ్చు కదా, ఈ బ్రేక్ అయిపోయి ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ వస్తుంది కదా, ఇక్కడ హోల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ వస్తుంది. ఇదేమంటాం, హోల్ అంటాం, రైట్. పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అలా కన్సిడర్ చేయొచ్చు. సో వీటిని బేస్ చేసుకొని ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ని రెడ్యూస్ చేస్తూ ఇందులో కండక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు అన్న విషయాన్ని మనం చెప్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ గురించి డిస్కస్ చేస్తే మనకి ఇందులో కరెంట్ ఎలా డెవలప్ అవుతుంది సార్. ఎస్, సో కరెంట్ ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ IH ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ హోల్స్, అంటే ఎంత డెన్సిటీతో ఉన్నాయి, డెన్సిటీ ఆఫ్ హోల్స్. అండ్ నెక్స్ట్ వన్ IEతో రిప్రజెంట్ చేస్తాం, దీన్ని ఏమంటాం, డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం, డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ వల్లనే ఓవరాల్ కండక్టివిటీ అనేది డిపెండ్ అవుతుంది. అంటే ద కండక్టివిటీ ఆఫ్ లేకపోతే ఎలక్ట్రిసిటీ ఆఫ్ సెమీకండక్టర్స్ యొక్క కరెంట్ ఎలా డెవలప్ అవుతుంది చూడండి. సెమీకండక్టర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు NE ఇంటూ IH ఇంటూ IE అని రిప్రజెంట్ చేయొచ్చు, IH ఇంటూ IEగా రిప్రజెంట్ చేస్తాం. సో వీటిని కాంబినేషన్ బేస్ చేసుకొని మనకు వచ్చే కరెంట్ ఏం కరెంట్ వస్తుందంటే IE², ఓకే. లేకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లేకపోతే IHతో రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే NHతో కూడా, డెన్సిటీ అన్నాం కాబట్టి NH అనుకోండి, సారీ, దిస్ ఈజ్ NH డెన్సిటీ, ఇయర్ దిస్ ఈజ్ NE డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వీటి యొక్క కాంబినేషన్ బేస్ చేసుకొని ఇక్కడ NE అండ్ NH రెండింటి యొక్క డెన్సిటీని కన్సిడర్ చేస్తూ మనకు వచ్చే కరెంట్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం, NI². అంటే ఇక్కడ I అంటే ఏంది, కరెంట్ ఎలా వస్తుంది, ఎలక్ట్రాన్స్ వల్ల, హోల్స్ వల్ల, వాటి యొక్క ట్రాన్సాక్షన్ వల్లనే మనకి ఎలక్ట్రాన్స్ వల్లనే కరెంట్ వస్తుంది అన్న విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్ వన్ ఏంటి, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. ఈ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ బేస్డ్ ఆన్ డోపింగ్, వీ హ్యావ్ two types of extrinsic semiconductors. One is p-type semiconductors and n-type semiconductors. Extrinsic semiconductors. ఈ extrinsic semiconductors ఈ extrinsic semiconductors మనకు 2 types ఉంటాయి. One is p-type semiconductors and next one is n-type semiconductors.
N type semiconductors. సో P type semiconductors, N type semiconductor మోస్ట్ వేరియస్ ఏంటి అంటే ఫస్ట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏంటి అంటే డోప్ చేసడం, సమ్ డోప్డ్ సెమీకండక్టర్స్ లేకపోతే ఇంప్యూర్ చేసిన సెమీకండక్టర్స్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. కొంత ఏదైనా డోపింగ్ చేసినాం అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని కంప్లీట్గా డెఫినేషన్ రాయట్లేదు, ఇది ఓన్లీ మనం ఆబ్జెక్టివ్ ఓరియంట్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా రాస్తున్నా. డోపుడు లేకపోతే సమ్ ఇంప్యూరిటీస్ అనేటివి వాటికి యాడ్ చేయడం వల్ల డెవలప్ అయ్యే సెమీకండక్టర్స్ని ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటాం. అది కూడా ఎలా చేస్తాము అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక సెమీకండక్టర్కి యాడ్ చేయడం వల్ల P టైప్ సెమీకండక్టర్స్ అని, ఇంకో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ను ఆ గ్రూప్కి యాడ్ చేయడం వల్ల N టైప్ సెమీకండక్టర్స్ అని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు మనకు P టైప్ సెమీకండక్టర్స్ అంటే ఏందో చూద్దాం. సో ఇప్పుడు మనకి P టైప్ సెమీకండక్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ P టైప్ సెమీకండక్టర్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫ్యూ సెమీకండక్టర్స్ని, ఈ సెమీకండక్టర్స్ని ఎలా డోప్ చేస్తామంటే ఫ్యూ సెమీకండక్టర్స్ ఆర్ డోప్డ్ విత్ అంటే ఇంప్యూర్ చేస్తున్నాం, డోప్డ్ విత్ సమ్ అదర్ మెటీరియల్స్ విచ్ ఈజ్ డోప్డ్ విత్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ మనకు పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి కదా, బోరాన్, గాలియం, అల్యూమినియం, థాలియం, ఇండియం అని ఈ ఆటమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందుకు ఈ సెమీకండక్టర్స్ జెర్మేనియం అండ్ సిలికాన్ అనే సెమీకండక్టర్స్కి యాడ్ చేయడం వల్ల, ఇంప్యూర్ చేయడం వల్ల మనకు ప్రొడ్యూస్ చేసే సెమీకండక్టర్స్ ఏమంటామంటే P టైప్ సెమీకండక్టర్ అంటాం. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంటాం, ఓకేనా, డోప్ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనకు డయాగ్రామ్ తీసుకుంటే చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ జెర్మేనియం ఆటమ్ తీసుకొని, ఫర్ సపోజ్ వి నో ద జెర్మేనియం వేలెన్సీ అండ్ వి నో ద బోరాన్ వేలెన్సీ ఆల్సో. బోరాన్ వేలెన్సీ ఎంత 3 మాత్రమే, కానీ జెర్మేనియం వేలెన్సీ ఎంత ఉంటుంది 4 ఉంటుంది. కాబట్టి దీని యొక్క వేలెన్సీ కన్సిడర్ చేస్తూ, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది వేలెన్సీ అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక వేలెన్సీ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఒక జెర్మేనియం ఆటం తీసుకుందాం, ఓకేనా. దిస్ ఇస్ జెర్మేనియం ఆటం. ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ ఒక ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ వస్తుంది, ఇక్కడ కూడా మనకు ఇలా జంటల్గా వండుకుంటూనే పోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, బోరాన్కి 3 ఉండాలి కదా. సో ఇక్కడ మళ్ళీ ఒక జెర్మేనియం తీసుకుందాం, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, బోరాన్ ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం, తర్వాత ఇక్కడ తీసుకుందాం, ఓకే. దిస్ ఈజ్ జెర్మేనియం అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక జెర్మేనియం ఆటం అనేది తీసుకుందాం. అండ్ వి నో ఎవ్రీ జెర్మేనియం కన్సిస్ట్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ కదా, రైట్. ఇక్కడ మనకి 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేసినాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆటం తీసుకుంటే ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకి ఒక బోరాన్కి ఎన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్, బోరాన్కి 3 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డౌట్ ఉంటే చూసుకోండి, ఓకేనా. 3 వేలెన్సీ ఎలక్ట్రాన్, కానీ 4th వేలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఏముంది లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే హోల్ ఫామ్ అవుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ వీ కెన్ కాల్డ్ ఈజ్ హోల్, ఓకే. ఇక్కడ మనకు ఒకవేళ జెర్మేనియం అనేది అన్సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎలక్ట్రాన్ ఉంది, కానీ బోరాన్కి మాత్రం సఫిషియంట్ ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తలేదు. ఇలా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల హోల్స్ని బేస్ చేసుకొని మనకి డెవలప్ అయ్యేదే ఈ P టైప్ సెమీకండక్టర్స్ అని అంటాం, ఓకేనా. దిస్ ఈజ్ P టైప్ సెమీకండక్టర్, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి, ఓకే. ఇక్కడ మాత్రం హోల్ వచ్చేస్తుంది. అలాగే ఒక సమ్ అమౌంట్ ఆఫ్ బోరాన్ అనేది ఈ ఆటమ్స్కి ఇచ్చినప్పుడు, ఓకే, ఇక్కడ మనం ఒక్క బోరాన్ ఆటం తీసుకుంటేనే ఒక హోల్ డెవలప్ అయితే, సమ్ అమౌంట్ ఆఫ్ బోరాన్ ఈ కంటెంట్కి ఇచ్చినప్పుడు ఎన్ని బోరాన్ ఎలక్ట్రాన్ హోల్స్ అనేవి డెవలప్ అవుతాయి అంటే ఈ హోల్స్ అనేటివి ఎన్ని ఏమంటారు, యాక్సెప్టర్ లెవెల్స్ అంటారు, ఓకేనా, యాక్సెప్టర్ లెవెల్స్. సో మనకి ఇక్కడ యాక్సెప్టర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి చూడండి, యాక్సెప్టర్ లెవెల్స్. నెక్స్ట్ N టైప్ గురించి చూద్దాం, ఫస్ట్ P టైప్ కంప్లీట్ చేద్దాం. సో యాక్సెప్టర్ లెవెల్స్ అంటే ఏంటి, హోల్స్. ఇక్కడ యాక్సెప్టర్స్ ఎవరండి, యాక్సెప్టర్ లెవెల్స్ అంటే హోల్స్. యాక్సెప్టర్స్ అంటే ఎవరు, హోల్స్. ఈ హోల్స్ అనేటివి ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ బోరాన్ ఆటం లాస్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వచ్చి ఫిల్ అవ్వడం వల్ల మళ్ళీ ఇక్కడ హోల్ ఫామ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ ఫామ్ అవ్వడం వల్ల ఇట్లా జంక్షన్ వైజ్గా ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా డ్రిఫ్ట్ అవ్వడం వల్ల మనకు డెవలప్ అయ్యే వాటిని ఏమంటామంటే హోల్స్ అంటాం. ఈ హోల్స్ వల్ల ఎలక్ట్రాన్ జంబ్లింగ్ అవ్వడం వల్ల కూడా మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఒకవేళ ఎనీ అంటే మనకు తెలిసేంటి డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్
డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అండ్ ఎన్హెచ్ అంటే ఏంటి ఇక్కడ డెన్సిటీ ఆఫ్ హోల్స్. ఇక్కడ మనం మెజారిటీ క్యారియర్స్ అండ్ మైనారిటీ క్యారియర్స్ ఏం తీసుకోవచ్చు అంటే ఏం చెప్తాను చెప్పండి. మెజారిటీ క్యారియర్స్ పీ టైప్ సెమీ కండక్టర్స్, లేకపోతే ఈ సెమీ కండక్టర్స్కు థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ లేదా ట్రైవాలెంట్ ఎలిమెంట్స్, ట్రైవాలెంట్ గ్రూప్ అని కూడా అంటాం. ఈ ట్రైవాలెంట్ ఎలిమెంట్స్ అనేటివి యాడ్ చేయడం వల్ల మనకు డెవలప్ అయితే ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ ఏమైతే చూడండి, మెజారిటీ క్యారియర్స్ హోల్స్ అయిపోతాయి. ఎందుకు హోల్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. అండ్ మైనారిటీ క్యారియర్స్ ఏమైతాయి, ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఓకే, హోల్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక్క బోరాన్ తీసుకుంటే ఎలా ఉంటే ఇంకొక బోరాన్ ఇక్కడ తీసుకుంటే ఏంటి, సమ్ అమౌంట్ ఆఫ్ బోరాన్ తీసుకోవడం వల్ల వేరియేషన్స్ అనేటివన్నీ ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో పీ టైప్ సెమీ కండక్టర్స్. ఇప్పుడు మళ్ళీ వీటికి ఎనర్జీ గ్యాప్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి, ఇలా ఎనర్జీ గ్యాప్ ఇలా కండక్షన్ బాండ్ యాజ్ వెల్ యాజ్ వేలెన్సీ బాండ్ తీసుకుంటే ఈ వేలెన్సీ బాండ్లో ఎక్కువగా ఏముంటాయి మనకి ఇక్కడ హోల్సే ఉంటాయి. ఓకేనా, ఇలా హోల్స్ ఫామ్ అయితే ఎక్కువ, అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడిక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎక్కువగా హోల్స్ ఉంటాయి. మెజారిటీ చార్జెస్ ఏమని చెప్పాం, హోల్స్ అని చెప్పాం. కాబట్టి ఈ ఎనర్జీ గ్యాప్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ డ్రిఫ్ట్ అవుతూ ఈ కండక్షన్ బాండ్లోకి ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే పీ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటాం. సో ఇలా ఎలక్ట్రాన్స్ డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి, హోల్స్ పైకి కిందికి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ హోల్స్ ఇక్కడికి డ్రిఫ్ట్ అవ్వడం, నెక్స్ట్ తర్వాత ఎలక్ట్రాన్స్ కిందికి వెళ్ళడం, ఇలా షఫ్లింగ్స్ బేస్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, పీ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఈ పీ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ను ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. నెక్స్ట్ పీ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్లు థర్డ్ గ్రూప్ కదా. నెక్స్ట్ ఎన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్లో పెంటావాలెంట్ అంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ను ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏంటి, ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ మనం దేంతో డోప్ చేస్తున్నాం, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ లేదా ఏమనొచ్చు దీన్ని పెంటావాలెంట్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటివి సెమీ కండక్టర్స్తో మిక్స్ చేయడం, అంటే పాస్పరస్, ఆర్సెనిక్, ఇంకా బిస్మత్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటివి ఈ జెర్మేనియం అండ్ సిలికాన్ అనే ఆటమ్స్తో కలపడం వల్ల మనకు వచ్చేది ఎన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అని చెప్తాం. ఫర్ సపోజ్ ఇలా జెర్మేనియం తీసుకొని ఇక్కడ ఆర్సెనిక్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఆర్సెనిక్ వేసుకొని మళ్ళీ ఇక్కడ జెర్మేనియం స్ట్రక్చర్ తీసుకున్నా, మళ్ళీ సేమ్ ఫార్మేషన్. మళ్ళీ ఇక్కడ తెలుసు మనకి జెర్మేనియంకి ఒక ఎలక్ట్రాన్ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఆర్సెనిక్ వచ్చేసరికి కొంచెం ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, ఆర్సెనిక్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పెంటావాలెంట్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ ఆర్సెనిక్ 5 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఐఎమ్ గోన్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఆర్సెనిక్. రిమైనింగ్ ఏమన్నా తప్పు ఉంటే అది నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ మనకు 1, 2, 3, 4 ఆర్సెనిక్కి 4 వేలెన్స్ ఎలక్ట్రాన్ వచ్చినాయి, కానీ ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువైపోయింది. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని మళ్ళీ మనకి ఏమైపోతుంది, కొంత డోప్ చేస్తున్నాం కదా, ఆర్సెనిక్తో డోప్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది మనకి ఎక్కువగా ఇందులో రొటేషన్ అవుతూ ఇది ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంకొక కోవలెంట్ బాండ్ బ్రేక్ చేస్తుంది. ఆ కోవలెంట్ బాండ్ బ్రేక్ చేయడం వల్ల అక్కడ ఒక డెఫిషియన్సీ ఏర్పడి అక్కడ హోల్స్ వస్తుంటాయి. కానీ మెజారిటీ చార్జెస్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, హోల్స్ తక్కువగా ఉంటాయి. ఎన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్లో మెజారిటీ క్యారియర్స్ ఏముంటాయి, మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, మైనారిటీ క్యారియర్స్ ఏముంటాయి, మైనారిటీ క్యారియర్స్ హోల్స్ ఉంటాయి. ఓకే, అంటే ఏమవుతుంది, తక్కువగా హోల్స్ డెవలప్ అయితేనే ఎక్కువగా మెజారిటీ ఛార్జెస్ అనేటివి, ఎక్కువగా ఎలక్ట్రాన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ కండక్షన్ బాండ్, వేలెన్సీ బాండ్ అండ్ ఫార్బిడెన్ బాండ్ తీసుకుంటే ఇలా తీసుకుంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఏం ఎక్కువగా ఉండాలి ఇందులో. ఇది ఒకవేళ వేలెన్సీ బాండ్ అనుకుంటే ఈ వేలెన్సీ బాండ్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండాలి, అంతేనా. ఇక్కడక్కడ హోల్స్ ఉంటాయి, మళ్ళీ ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి మళ్ళీ ఇక్కడికి
ఎనర్జీ గ్యాప్. ఇక్కడికి రావడం వల్ల కూడా కండక్షన్ బాండ్లో కూడా మనకి ఎక్కువగా ఏమి ఉండాలి, ఎలక్ట్రాన్సే ఉంటాయి. సో దిస్ ఈజ్ కండక్షన్ బాండ్ సిబి అంటే చికెన్ బిర్యానీ కాదు, కండక్షన్ బాండ్. సో ఈ కండక్షన్ బాండ్లోకి ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువగా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి, కానీ హోల్స్ అనేటివి మైనారిటీ క్యారియర్స్గా ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ n టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. p టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్కి n టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్కు మోస్ట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, యూ షుడ్ రిమెంబర్ n టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే పెంటా వాలెంట్ లేకపోతే 5th గ్రూప్ ఎలిమెంట్స్ మాత్రమే ఆ సెమీ కండక్టర్స్తో డోప్ చేయడం వల్ల, ఇంప్యూర్ చేయడం వల్ల ప్రొడ్యూస్ చేసే సెమీ కండక్టర్స్ను n టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటాం. కానీ p టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే 3rd గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ట్రైవాలెంట్ ఎలిమెంట్స్ని ఆ సిలికాన్ జెర్మేనియంతో డోప్ చేయడం వల్ల, అంటే 4th గ్రూప్ ఎలిమెంట్స్తో డోప్ చేయడం వల్ల డెవలప్ అయ్యేదాన్ని p టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటాం. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 4th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే సిలికాన్ జెర్మేనియం వాటిని 5th గ్రూప్ ఎలిమెంట్స్తో మింగిల్ చేయడం వల్ల డెవలప్ అయ్యేదాన్ని n టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్ అంటాం. నెక్స్ట్ 4th గ్రూప్ ఎలిమెంట్ని 3rd గ్రూప్ ఎలిమెంట్స్తో డోప్ చేయడం వల్ల డెవలప్ అయ్యేదాన్ని p టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అని అంటాం. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఏదైనా ఆటం ఉండొచ్చు, ఆర్సెనిక్ అనే కాదు, పాస్పరస్ ఏది తీసుకున్నా కానీ వాటి యొక్క వేలెన్సీ 5 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని p టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అని అంటాం. దిస్ ఈజ్ అబౌట్ సెమీ కండక్టర్స్ బేసిక్స్ అని చెప్పొచ్చు. మీకు ఇంకా పిఎన్ జంక్షన్ డయోడ్, ఈ n టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్ అండ్ p టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్ యాడ్ చేయడం వల్ల మనకు డెవలప్ అయ్యే పిఎన్ జంక్షన్ డయోడ్. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్స్ అంటే ఏంటి, ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటి, ఆ తర్వాత ఈ పిఎన్ జంక్షన్ డయోడ్స్కి అవలాంచ్ బ్రేక్డౌన్ ఎలా ఉంటుంది, జీనార్ బ్రేక్డౌన్ ఎలా ఉంటుంది, వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.